మీ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆనాటి ప్రభుత్వం నిరుపేదలని మోసం చేసిండ్రు. దళితులని, ఆదివాసులని, బీసీలని, మైనారిటీలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఒకనాడు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, నేను హౌసింగ్ మంత్రి ఇల్లు ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చే ఇల్లు డబ్బా ఇళ్ళు. బిడ్డాలు ఎక్కడ వండుకుంటారు, కొడుకు కోడలు ఉంటారు, గొర్రెలు బర్రెలు ఎడగట్టేస్తని అడిగిండు. 10 ఏళ్ల పాటు గత ప్రియాస్ ప్రభుత్వం ఇళ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అందరినీ మోసం చేసిన విషయం ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. ఇళ్ల పథకం అమలు చేయకపోగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ని, హౌసింగ్ మినిస్ట్రీని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయం నేను మనవి చేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని నేను గత అనుభవంతో మనవి చేస్తున్న, హౌసింగ్ శాఖని బలపరిచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 3500 ఇళ్ళు కట్టిస్తే తప్పనిసరిగా కట్టియాలి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సీతారాం ప్రాజెక్టు ఫేజ్ 1 కానీ, గోదావరి కరకట్టలు కానీ, ఈరోజు మీరు ఎమ్మెల్యే చెప్పిన ఇరిగేషన్ శాఖకు చెందిన అన్ని పనులు కూడా పూర్తి చేస్తా అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రెడ్డి గారు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.